ఆల్ డాక్టర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. నా తోటి వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా వైద్య విద్య విభాగంలో ఉద్యోగాన్ని అధికారికంగా కాకుండా భావితరాల పట్ల బాధ్యతగా భావించేవారై ఉండాలి. ఎందుచేత అనగా నిత్య విద్యార్థులుగా ఎవరైతే బాధ్యతగా భావించి చేస్తారో వాళ్ళ నుండి మనం వైద్య విద్యని ముందు తరాలకి మనము కొనసాగించేలా ఉండగలము. ఎందుచేతనగా అప్పుడు మాత్రమే మన వైద్య విద్య ప్రమాణాలకు దానికి అనుకూలంగా ప్రజలకి చేరుకోగలవు. ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏందనగా రాత్రి అనగా పగలనగా రాత్రి అనగా వర్క్ చేసే వాళ్ళు, క్రిటికల్ కేర్ వాళ్ళు, అనస్థీషియాలో ఈఆర్ ఫిజిషియన్స్ వాళ్ళకు ప్రాణాలకు తలొగ్గి చేయడం అనేది ముఖ్యంగా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఫస్ట్ నాడే డాక్టర్స్ డే చేసుకోవడానికి ముఖ్య కారణము వైద్యులు ఎవరైతే నిస్వార్థ సేవ వారి అమూల్యమైన సహకారానికి నివాళులు అర్పించినందుకు కానీ ఒక ముఖ్యమైన దినంగా మనము జూలై 1 రోజు డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ వైజ్గా ఒక ప్రసిద్ధ వైద్యుడు, స్వతంత్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకొని ఈ జూలై 1 నాడు డాక్టర్స్ డేగా మనము తెలియజేసుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేగా చెప్పుకోవడం వల్ల అందరికీ అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నారాయణ హరి తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎవరైతే లక్షలాది మంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారో ఆ వైద్యులందరికీ ఈరోజు జరుపుకుంటున్న జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము చేసే ఒక వైద్యంలో అత్యంత పవిత్రమైనది. ఎందుకనగా మేము ఒక ఒంటిపైన తెల్ల కోటు ధరించుకొని అంత స్వచ్ఛమైనది తెల్ల కోటు. మనుషుల్లో దేవులుగా మానవత్వానికి ప్రతీకలుగా ప్రతి వైద్యుడు ఉన్నారు. మీరు తెచ్చుకోవాలని, ఇలాంటి నేను తెచ్చుకోవాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వైద్యులందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.